హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఇప్పటి వరకు మనము శ్రీకృష్ణుడు బృందావన వాసులని కురుక్షేత్రంలో కలవడము అనేటువంటిది చూసాము. అందరూ కూడా అనేక సంవత్సరాల తరువాత ఒకరినొకరు కలుసుకోవడం, దాని వలన వాళ్ళందరూ కూడా భావ సమాధి స్థితికి వెళ్ళడం అనేటువంటి దాన్ని మనం చూసాం. ఇప్పుడు ద్రౌపది కృష్ణుడి యొక్క భార్యలను కలవాలి అని అనుకున్నాం. మామూలుగా ద్రౌపదికి కృష్ణుడు తెలిసి ఇంతకు ముందే. ఓకే. సో అప్పటికే ద్రౌపది వివాహం జరగడం పాండవుల్ని వివాహం చేసుకోక ముందు నుంచే కృష్ణుడితోటి ఆల్రెడీ పరిచయం ఉంది. ఓకే. కృష్ణుడు ఆమెకి సోదరుడితో సమానం. అలాంటి కృష్ణుడికి సంబంధించినటువంటి ఏ విషయానైనా తెలుసుకోవడానికి ద్రౌపదికి ఉత్సాహం ఉంటుంది, ఉత్సుకత ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా ఒక కృష్ణ భక్తురాలు కాబట్టి. పాండవులు ఎలాంటి కృష్ణ భక్తులో, ఎంత గొప్ప గొప్ప కృష్ణ భక్తులు, ద్రౌపది కూడా కృష్ణ భక్తురాలే. కాబట్టి ఇప్పుడు ఆమె కృష్ణుడికి సంబంధించి తన భార్యల గురించి తెలుసుకోవాలి అనుకుంది. ఏ విధంగా కృష్ణుడు తమ భార్యలను వివాహం చేసుకున్నారు, సో ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఈయనకి పత్నులయ్యారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ద్రౌపది. సో ఆ అధ్యాయము వచ్చేసి 83వ అధ్యాయం. సో ఏం జరిగింది ఈ అధ్యాయంలో అనేటువంటిది డీటెయిల్డ్ గా ఈరోజు చూద్దాం. మొదటి 1వ శ్లోకం. రామారావు ప్రభు. శ్రీ శుక ఉవాచ. श्रीशुक उवाच తదానుగృహ్య భగవాన్ గోపీనాం సా గురుర్గతిః. तथानुगृह्य भगवान् गोपीनां स गुरुर्गतिः। యుధిష్ఠిర యథా పృచ్ఛత్ సర్వాంశ్చాసు హృదో వ్యయం. युधिष्ठिर मधा पृच्छ तत्सर्वां च सुहृदव्ययम्। సుఖదేవ గోస్వామి పలికెను, గోపికలకు గురువు జీవిత పరమగతి అయిన శ్రీకృష్ణుడు ఆ విధముగా వారి ఎడ కరుణను చూపి పిదప ధర్మరాజాది బంధువులను కలుసుకొని వారి క్షేమమును అడిగెను. హరే కృష్ణ. భాష్యం. గురుర్గతి అను పదములు ఇతర గురువు మరియు లక్ష్యము అనేది సర్వసాధారణ భావంలో అనువదించబడినవి. కానీ శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వాటికి వేరొక అర్థమును ఇట్లు చెప్పిరి. శ్రీకృష్ణ భగవానుడు సాధువులందరకు గతి అవుచే గోపికలకు విశేషంగా గురుగతి అనగా ప్రధానమైన గతి అయి ఉన్నాడు. అనగా వారి ఇతర గతుల ప్రభావమును పూర్తిగా అధిగమించినట్టు వాడని భావము. హరే కృష్ణ ప్రభుజీ. దండో ప్రణామం. హరే కృష్ణ. ఓకే, సుఖదేవ్ గోస్వామి మాట్లాడుతున్నారు. మరి ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడు గోపికలతో ఉన్నారు, గోపికలతో మాట్లాడారు. గోపికలు కూడా చివరికి శ్రీకృష్ణ భగవానుడి మీద కోపాన్ని స్టార్టింగ్ లో ప్రదర్శించినప్పటికీ ఎవరు కృష్ణుడు కలిసినప్పుడు ముభావంగా ఉండి కృష్ణుడితో గడపాల్సినటువంటి మధురమైనటువంటి క్షణాలను వృధా చేసుకుంటారు కదా. ఆ మధురమైన వాళ్ళకి ఏ భావాలు ఉన్నా కానీ, ఎలాంటి కోపం ఉన్నా, ఎలాంటి ఆవేశం ఉన్నా అవన్నీ తర్వాత. కానీ కృష్ణుడు ఎదురుగా ఉన్నప్పుడు కృష్ణుడితో ప్రేమగా, కృష్ణుడితో సంతోషంగా గడపడం అనేటువంటిది చాలా చాలా ప్రముఖమైనటువంటి విషయం. ఎస్పెషల్లీ కృష్ణుడిని ప్రేమించేటువంటి వాళ్ళు, కృష్ణుడికి భక్తులైనటువంటి వాళ్ళు, అందులో గోపికలు అంటే ప్రేమ భావంలో ఉన్నటువంటి వాళ్ళు కదా. అలాంటి ప్రేమ భావంలో ఉన్నటువంటి భక్తులు దొరికిన అరుదైనటువంటి కొన్ని క్షణాలను వృధా చేసుకుంటారా ఎవరైనా? చేసుకోరు. ఏదో స్టార్టింగ్ లో ఏదో వెటకారంగా మాట్లాడినప్పటికీ తరువాత మాత్రం కృష్ణుడు ఉద్దేశించి నీవే మా గమ్యం అన్నట్లు ఆయన యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి లాభం గురించి మాట్లాడుతూ, అలాంటి పాద పద్మాలని ఆశ్రయించాలి మేము ఎప్పుడు, అందుకు మమ్మల్ని ఆశీర్వదించు, మాకు కరుణనివ్వు, మాకు అలాంటి స్థిరత్వాన్ని ఇవ్వు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కృష్ణుడే కోరుకున్నారు వాళ్ళు. అది గోపికల యొక్క గొప్పతనం. ఇక్కడ గురుర్గతి అనేటువంటి పదం గురించి మాట్లాడుతున్నారు. గోపికలకి గురుర్గతి ఎవరు అని అంటే శ్రీకృష్ణుడు. అంటే అంతిమ లక్ష్యం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్య సాధనలో ఒకటే లక్ష్యాన్ని పెట్టుకుని చేస్తారా? మిగిలినవి కూడా చాలా చాలా పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఒక మనిషికి ఐఏఎస్ అవ్వాలి అనుకోండి, ఐఏఎస్ అవ్వాలనేటువంటిది అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మేజర్గా పనిచేస్తాడు. అలా అని మిగిలిన బాధ్యతలన్నీ వదిలేస్తాడా? మిగిలిన కర్మలన్నీ వదిలేస్తాడా? ఆయన చేయాల్సినటువంటి అన్ని బాధ్యతల్ని, అన్ని కర్మల్ని చేసుకుంటూ, అవి కాకుండా కూడా ఆ మెయిన్ లక్ష్యం కాకుండా కూడా వేరే ఇతర లక్ష్యాలు కూడా ఉంటాయి. ఐఏఎస్ కి సంబంధం లేనటువంటి లక్ష్యాలు, వాటికి అవసరమైనటువంటి పనులు కూడా చేసుకుంటూ ఉంటాడు. కానీ మెయిన్ లక్ష్యం వచ్చేసి ఐఏఎస్.
అలానే గోపికలే కానీ ఏ భక్తుడే కాని, అది ఏ భక్తుడే కాని, కృష్ణ భక్తిలో కృష్ణుణ్ణి పొందడము అనేటువంటిది అంతిమ లక్ష్యం. వేరే ఏ ఇతర కర్మలు చేస్తున్నప్పటికీ, వేరే ఏ ఇతర బాధ్యతలు నెరవేరుస్తున్నప్పటికీ వాటన్నిటిని అధిగమించినటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ. సో గోపికలకు కూడా అదే. అలాంటి కృష్ణుడిని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి గోపికలతోటి మాట్లాడిన తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళ ఎడ కరుణను చూపి పిదప ధర్మరాజాది బంధువులను కలుసుకుని వారి క్షేమమును అడిగిన. ధర్మరాజుని ఇతర బంధువుల్ని కలుసుకుని వాళ్ళతో కూడా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రెండవ శ్లోకం. లక్ష్మీ ఆత్మకుడు అయేవం లోకనాదేన పరిపృష్టా సుసత్కృతాం తయేవం లోకనాదేన పరివృష్ట సుసుస్మృతాః ప్రత్యూచుర్హృష్ట మనస్సా తత్పాదేక్షాహతాం హసహాం. మన సత్తాత్పదేక్ష తాహం హసః. లోకనాథుని పాదస్పర్శచే సకల పాప విముక్తులైన లోకనాథుని పాద సందర్శనముచే సకల పాప విముక్తులైన ధర్మరాజాదులు మిగుల సత్కరింపబడినట్లు అనుభూతిని బడసి పరమానంద చిత్తులై ఇట్లు సమాధానం ఒసగిరి. హరే కృష్ణ ప్రభుజీ సార్. ఓకే. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాను దర్శనం చేసుకుంటారో ఆ దర్శనంతో భక్తులందరికీ కూడా సమస్తాన్ని పొందినటువంటి అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. సర్వస్వాన్ని పొందినట్టు అనుభూతి కలుగుతుంది. అంతేకాదు అంతకు మించినటువంటి గౌరవం, ఇంతకు మించినటువంటి కోరిక, అంతకు మించినటువంటి సత్కారం ఏమీ ఇంకొండదు వాళ్ళకి, భక్తులకి. మరి పాండవులు కృష్ణుడి యొక్క బంధువులు, అంతేకాదు పాండవులు కృష్ణుడి యొక్క భక్తులు. అలాంటి భక్తుల దగ్గరికి స్వయంగా కృష్ణుడు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి స్వయంగా కృష్ణుడే వచ్చారు. భక్తుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి స్వయంగా భగవంతుడే వచ్చారు. అలాంటి ఒక అనుభూతి భక్తుడికి దొరికినప్పుడు ఇంకా అది అత్యద్భుతమైనటువంటి అనుభూతి. సో ఆ అనుభూతితో ఉన్నటువంటి పాండవులు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మూడవ శ్లోకం. లావణ్యమాత. కుతో శివం త్వచ్చరణాంబుజాసవం శివం త్వచ్చరణాంబుజాసవం మహాన్మనస్తో ముఖనిసృతం క్వచిత్ మహాన్మనస్తో ముఖనిసృతం క్వచిత్ పిబంతి ఏ కర్ణపుటైరలం ప్రభో పిబంతి ఏ కర్ణపుటైరలం ప్రభో దేహం వృథాం దేహ క్రోధ స్మృతిచ్ఛిదం దేహం వృతాం దేహ కృత స్మృతిచితం. శ్రీకృష్ణుని బంధువులు పలికిరి, ఏ ప్రభు, నీ పాద పద్మముల నుండి ప్రవహించడి అమృతమును ఒక్కమారైనను స్వేచ్ఛగా పానం చేసిన వారలకు అమంగళము ఎట్లు కలుగును? మహాభక్తుల మనసులలో నుండి ముఖముల ద్వారా ప్రవహించడి అట్టి అమృతము వారి కర్ణపుటలలో ప్రవేశించును. అది దేహదారులకు గల దేహ సృష్టికర్త విస్మృతిని నశింపజేయును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి ప్రవహిస్తున్నటువంటి ఏదైతే అమృతం ఉంటుందో అంటే గంగాజలం అన్నమాట. అంతే కదండి. భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి నీరు ఏంటండి? అమృత జలం ఏంటి అంటే గంగాజలం. అలాంటి గంగాజలాన్ని స్నానం చేసినటువంటి వాళ్ళకి అమంగళం అనేటువంటిది జరగదు. అంతేకాదు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇలాంటి అమృతం ఇంకోటి ఉందంట. ఏంటది? ఇలాంటి అమృతము ఇంకొకటి. శ్రీకృష్ణ కథామృతం. శ్రీకృష్ణుడి యొక్క కథామృతం మహాభక్తుల మనస్సులలో నుండి ముఖముల ద్వారా ప్రవహించేది అట్టి అమృతము. మహాభక్తులు యాక్చువల్గా శుద్ధ భక్తులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కృష్ణ కథను వినాలి అని అనుకుంటారు. ఆ కృష్ణ కథను కూడా ఇంకొక భక్తుడి ముఖం ద్వారా వినాలి అని అనుకుంటారు. భక్తుడి ముఖం ద్వారా వినేటువంటి ఆ కృష్ణ కథ మనసులో ఉన్నటువంటి కృష్ణ కథని ముఖం ద్వారా ఇస్తారు.
అంటే ఇక్కడి నుంచి మాట్లాడటం కాదు, లేకపోతే ఇక్కడి నుంచి మాట్లాడటం కాదు. జ్ఞానులు మాట్లాడేటువంటిది ఇక్కడి నుంచి మాట్లాడతారు. తెలిసి తెలియనటువంటి వాళ్ళు, లేకపోతే ఏదో వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి మాట్లాడతారు. భక్తులు హృదయం నుంచి మాట్లాడతారు. హృదయంలో ఉన్నటువంటి వాళ్ళ భావాలను కూడా ముఖంలో చూపిస్తారు. హృదయంలో ఉన్నటువంటి భావాలను కూడా వాళ్ళు చెప్పేటువంటి కథలో చూపిస్తారు. అప్పుడు ఏమవుతుంది? వినేటువంటి వాళ్ళకి ఉం? కృష్ణ కథ మధురంగా ఉంటుంది. కృష్ణ కథ చాలా స్వీట్ గా ఉంటుంది కదండి. దాన్ని చెప్పేటువంటి వాళ్ళ యొక్క భావం వినేటువంటి వాళ్ళలో కూడా వస్తుంది. చెప్పేటువంటి వాళ్ళు ఈర్ష్యా స్వభావంతో, చెప్పేటువంటి వాళ్ళు ఆవేశంతో, చెప్పేటువంటి వాళ్ళు కోపంతో, చెప్పేటువంటి వాళ్ళు విమర్శలతోటో, ఇతరులను విమర్శించుకుంటానో చెప్పారనుకోండి, చెప్పే కథలో ఉన్నటువంటి సారాంశం మనకి వెళ్ళడానికంటే ఎక్కువ ఆయన ముఖంలో పలుకుతున్నటువంటి ఈ హర్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అందుకనే అభక్తుల నుంచి మనము శ్రీమద్ భాగవతాన్ని వినకూడదు, కృష్ణ కథని వినకూడదు. టీవీల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా ఆవేశంగా చెప్తూ ఉంటారు, చాలా కోపంగా చెప్తూ ఉంటారు, వాడలా వీడిలా వీడలా వాడలా అని. నేను ఒకసారి విన్నాను, చాలా గొప్ప పండితుడు, చాలా గొప్ప ప్రవచనకర్త అని చెప్పేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులే ఒకసారి వాళ్ళు టీవీలో చెప్తుంటేనే నేను విన్నాను. బలరాముడు ఆ రోమహర్షణ సూతను చంపడం కథ చెప్తున్నాడు ఆయన. బలరాముడు రోమహర్షణ సూతను చంపడంలో బలరాముడిని తప్పుపడుతూ చెప్తున్నాడు కథని. అది కథ, అది కృష్ణ కథ. దానివల్ల ఎవరికి ఏమి లాభం? చెప్పేవాడికి ఏమైనా పవిత్రత వస్తుందా? వినేవాళ్ళకి ఏమైనా పవిత్రత వస్తుందా? ఎవరికి రాదు. ఆ టీవీ ఛానల్లో కొంచెం డబ్బులు వస్తాయి, అంతకు మించి ఏమి ఉండదు కదా. బలరాముడి యొక్క తత్వమే తెలియనటువంటి వ్యక్తి, బలరాముడు రోమహర్షణ సూతను చంపడంలో ఉన్నటువంటి తత్వమే తెలియనటువంటి వ్యక్తి బలరాముడు తప్పు చేశాడు, అలా తప్పు చేయకూడదు, అలాంటి తప్పులు మీరు చేయకండి అని చెప్పడం అంటే ఇంకా భగవంతుని తప్పులు పట్టే స్థాయి ప్రవచనం చేసేటువంటి వాళ్ళు. ఇంకొకళ్ళు కొంతమంది చెప్తుంటారు ఆవేశంగా. భగవద్గీతలో కృష్ణుడు నేను అంటే కృష్ణుడు కాదట. భగవద్గీతలో కృష్ణుడు చెప్పేటువంటి నేను అని ఎప్పుడెప్పుడైతే కృష్ణుడు చెప్తుంటారో మాం అని చెప్తుంటారు కదా, మామేకం శరణం వ్రజ అని చెప్తారు కృష్ణుడు. కృష్ణుడు చెప్తున్నాడు మామేకం శరణం వ్రజాలో మాం అంటే కృష్ణుడు కాదు, భగవంతుడు అంట. అంటే ఆ భగవంతుడు కృష్ణుడు కాదని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళ కృష్ణుడి మీద ఈర్ష, కృష్ణుడి మీద ద్వేషం కలిగి ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ కథను చెప్తే దాన్ని విన్నటువంటి మనలాంటి వాళ్ళకి ఏమొస్తుంది? భక్తి వస్తుందా? ఆధ్యాత్మిక ఆనందం వస్తుందా? ఆధ్యాత్మిక ఉన్నతి వస్తుందా? ఏది రాదు. మనం అందరం కూడా పాపాత్ములు అవుతాం. అలాంటి పాపాత్ముల నోట్లో నుంచి విన్నటువంటి మనం అందరం కూడా యాక్చువల్గా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, అభక్తుడి నోట్లో నుంచి ఏదైనా సరే ఎప్పుడైనా సరే వింటే ఏం చేయాలంట భక్తులు? తలస్నానం చేయాలి వెంటనే. తలస్నానం చేయాలి, ఒక్క క్షణం కూడా ఆగకూడదు. అక్కడి నుంచి చెవులు మూసుకొని లేచిపోయి తలస్నానం చేసి రావాలట. ఇది శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. అభక్తుల నోట్లో నుంచి వచ్చేది అమృతం కాదు, అభక్తుల నోట్లో వచ్చేది ఏమైంది? విషం, పాయిజన్. ఒకవేళ పాయిజన్ కనుక మనము తీసుకున్నాం అనుకోండి నోట్లో నుంచి, ట్రీట్మెంట్ ఏంటండి? బతకాలంటే వామిటింగ్ చేయించాలి, వాంతి చేయించాలా? లేకపోతే ఆ మనిషి బతుకుతాడా? విషం తీసుకున్న వ్యక్తి బ్రతుకుతాడా? అలానే మనము భక్తులు అనేటువంటి వాళ్ళ అమృతాన్ని చెవుల ద్వారా తీసుకుంటారు. కృష్ణ కథ భక్తుడి ముఖం ద్వారా వచ్చినటువంటి ఒక అమృతం. ఆ అమృతాన్ని మనము చెవుల ద్వారా పానం చేస్తాం. మనం నిజంగా అస్తిత్వాన్ని కలిగి ఉండాలి, మనం నిజంగా ఆధ్యాత్మికంగా బ్రతికుండాలి అని అంటే మనం ఏం చేయాలి? చెవుల ద్వారా తీసుకున్న దాన్ని చెవుల ద్వారా కక్కేసేయాలి. అంటే చెవుల్లోకి పోనీయకుండా చెవులకి చేతులు అడ్డం పెట్టుకోవాలి. అలా చేయకపోతే ఏమవుతుంది? ఆ విషం లోపలికి వెళ్తుంది. విషం మనం ఏమైపోతాం? అమరులం అవుతామా? ఆధ్యాత్మిక పురోగతి వస్తుందా? ఏమీ రాదు. అందుకనే కొంతమంది ఉన్నారు చాలా గొప్ప వాళ్ళు అని వాళ్ళ సన్మానాలు చేయించుకుంటారు. వాళ్ళ జీవితంలో
వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులే విమర్శిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మనకొచ్చి ప్రవచనాలు చెప్తారు. ఉం? తన తన కుటుంబ సభ్యులే తన గురించి విమర్శలు చేస్తూ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు మనకి ప్రవచనాలు చెప్తే ఆ ప్రవచనాలను తీసుకుని మనం నాకు ఎన్ని ప్రవచనాలు ఎన్ని డబ్బులు తీసుకొని చెప్పాడో మనకు తెలియదు. లక్షల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రవచనాలు చెప్పి డబ్బులు సంపాదిస్తాడు. కానీ భక్తులను భక్తులుగా మార్చారా? భక్తులుగా మార్చారా ఎవరినైనా? వాళ్ళ ప్రవచనాలు ఉన్నటువంటి ఎవరైనా సరే నేను భక్తున్నయ్యాను అని ఎవరైనా చెప్పుకుంటారా? ఎవ్వరూ చెప్పలేరు. కానీ శ్రీ ప్రభుపాదుల వారు ఎంతమందిని మార్చారండి భక్తులుగా? లెక్కించలేనంత మందిని భక్తులుగా మార్చేశారు. ఈ రోజు మనం కృష్ణ కథను చర్చిస్తున్నాం అన్నా కానీ దానికి కారణం శ్రీ ప్రభుపాదులు. అది శుద్ధ భక్తుడి నోట్లో నుంచి వచ్చేటువంటి అమృతం యొక్క పవర్. ఎన్నో వేల మంది, వేల మంది, లక్షల మంది భక్తులు అయిపోయారు. ఓకే, అది ఎందుకు? వాళ్ళు హృదయంలో ఎలాంటి ద్వేషం ఉండదు కృష్ణుడి పట్ల. వాళ్ళ హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది. వాళ్ళు వచ్చిందే కారణ జన్ములు. ద్వేషాన్ని పంచడం కోసం రాలేదు, వాళ్ళు ప్రేమను పంచడం కోసం వచ్చారు. మాటలో ద్వేషం ఉంటే, మాటలోనే ద్వేషం ఉంటే ఎలా వాళ్ళు ప్రేమనిస్తారు కృష్ణుడి మీద ప్రేమని? అది సాధ్యం కాదు. కాబట్టి భక్తుల దగ్గర మాత్రమే వినేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 4వ శ్లోకం. సో అదే చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. విస్మృతి అంటే ఏంటి? ఆ? విస్మృతి విస్మృతి అంటే ఏంటి? విస్మృతి అంటే మరుపు. మరుపా ప్రభుజీ? ఉమ్, ఉమ్. దేహదారులకు గల దేహ సృష్టికర్త విస్మృతిని నశింపజేయగలదు. అంటే మనం అందరం కూడా దేహదారులము, అంటే భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళము. మనము భగవంతుడిని మర్చిపోయాం. ఓకే, భగవంతుడిని మర్చిపోయాం. ఆ మరుపుని నశింపజేస్తుంది. అంటే మళ్ళీ మనకి భగవంతుడితో ఉన్నటువంటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. తిరిగి మనం మళ్ళీ భగవంతుడితో సంబంధంలోకి వచ్చేలా చేస్తుంది ఆ కృష్ణ కథ. ఓకే, కృష్ణ కథ విన్నటువంటి వాళ్ళకి అది లాభం. అదే కదండి మనందరికి కావాల్సింది ఏంటి? ఎందుకు వింటున్నాం మనం కృష్ణ కథ? మర్చిపోయిన మన సంబంధాన్ని పునఃస్థాపించుకోవడం కోసం మనం వింటున్నాం. వినకపోతే మనకి పునఃస్థాపన జరుగుతుందా? నాకు తెలుసులేండి మీరు చెప్పే కథ నేను ఆల్రెడీ చదివాను అని అనుకుంటే మనకి కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుందా? పెరగదు ప్రభు. ఎప్పటికైనా సరే మనం రియలైజ్ అవ్వగలుగుతామా? అవ్వలేదు. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తామో అంత ఎక్కువగా కృష్ణుడితో మనకి సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. నాలుగో శ్లోకం సునీత కంఠం నేను. హిత్వాత్మధామ విదుతాత్మకృతత్యవత్తాం హిత్వాత్మధామా విదుతాత్మకృతత్యవస్థాం ఆనంద సంప్లవ ముఖంఢమకుంఠద్బోధం ఆనంద సంప్లవమఖండమకుంఠబోధం కాలోపసృష్ట నిగమావనాత్తయోగా కాలోపసృష్ట నిగమావనాత్మయోగా మాయా కృతిం పరమహంస గతిం నతాస్మాన్ మాయా కృతిం పరమహంసగతిం నతాస్మా. భావం: నీ స్వరూప ప్రకాశము భౌతిక చేతనము యొక్క 3 ప్రభావములను నశింపజేయును. నీ అనుగ్రహము చే మేము పూర్ణానందమున మునిగితిమి. నీ జ్ఞానం అఖండితమైనది, అడ్డులేనట్టిది. కాలముచే నష్టప్రాయమైనట్టి వేదములను రక్షించుటకే నీవు నీ యోగమయ ద్వారా ఈ మానవ రూపమును ధరించితివి. పరమహంసలకు గతివైన నీకు మా వందనములు. భాష్యము: శ్రీకృష్ణ భగవానుని సుందరమైన రూపము నుండి బహిర్గతమయ్యడి ప్రకాశము చేతనే మనుజుని బుద్ధి కల్మష విదూరమై అతని సత్వ రజస్తమోగుణ పంథములు తొలగిపోవును. అయినచో మాకెన్నడేని అమంగళం ఎట్లు కలుగును? మేము సర్వదా పరమానందమగ్నులమై యుద్ధము అని భగవానుని బంధువులు సమాధానము చెప్పిరి. శ్రీకృష్ణుడు అడిగిన తమ క్షేమ సమాచారమునకు ఇది వారి సమాధానము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఇక్కడ అమంగళము అంటే భక్తిలో పతనం చెందడమే అమంగళం. అంతకు మించిన అమంగళం ఏముంటుందండి కదా? కృష్ణుడు మర్చిపోవడం అమంగళం, కృష్ణుడు గుర్తు రాకపోవడం అమంగళం. మనం ఏ కర్మ చేసినా కానీ ఏం చేసినా కానీ అమంగళంగా ఉంటుంది అని అంటే ఏంటంటే భగవత్ చింతనలో చేయకపోవడం అమంగళం. మాయలో ఉన్నటువంటి వ్యక్తి
భగవంతుడిని మర్చిపోయి తన యొక్క భౌతిక కర్మల్ని చేస్తూ ఉంటాడు. కానీ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి, యోగమాయలో ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం భగవంత్ స్మరణలోనే తన యొక్క కర్మల్ని చేస్తారు. భౌతిక మాయ అంటే మహామాయకి యోగమాయకి ఉన్నటువంటి తేడా. యోగమాయ ఎందుకు ఉండాలంటే మా బాధ్యతలు మనం నిర్వర్తించకపోతే మరి దానికి కృష్ణుడు భక్తి కూడా అడ్డం రాకూడదు. ఒక్కొక్కసారి కృష్ణుడిని భగవంతుడు అని గుర్తించారనుకోండి, యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి ఇలాంటి భక్తులు అందరూ, ద్రౌపది లేకపోతే అంటే ప్రతిసారి వాళ్ళు కృష్ణుడిని ప్రేమిస్తారు, కానీ ఐశ్వర్య భావంలో ప్రేమించరు. ఓకే, అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చూసి ప్రేమించేటువంటి వాళ్ళు కాదు. బృందావన వాసులు కానీ పాండవులు కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చూసి ప్రేమించేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఐశ్వర్య భావయుత భక్తులు కాదు. అది భక్తిలో ఉత్తమ స్థాయి ఏం కాదు. భగవంతుడి యొక్క ఐశ్వర్య స్వభావాన్ని చూసి భగవంతుడికి భక్తులు అవడం అనేటువంటిది భక్తిలో ఉత్తమ స్వభావం ఏం కాదు, ఉత్తమ భక్తుడి లక్షణం ఏం కాదు. భగవంతుని మనలో ఒకడిగా, మన కుటుంబ సభ్యుడిగా, మనం ప్రేమించేటువంటి వ్యక్తిగా, మన సోదరుడిగా, మన శ్రేయోభిలాషిగా భావిస్తూ చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది భావభక్తి. అది కొంచెం ఇంకా ఉత్తమమైనటువంటి భక్తి. వీళ్ళందరూ కూడా భగవంతుడితో ఒక బంధాన్ని కలిగి ఉన్నటువంటి భావంలో వాళ్ళందరూ కూడా భగవంతుడిని ప్రేమిస్తున్నారు కదా. ఇలాంటి భక్తులు ఎప్పుడైనా సరే యోగమాయ ప్రభావంలో ఉంటారు. ఇలాంటి భక్తులు భగవంతుడిని ఆ బంధంలో కంటిన్యూ చేయడం కోసం ఆ యోగమాయ ప్రభావం అవసరం. ఆ యోగమాయ ప్రభావం ఏమైపోతుంది, భగవంతుడికి భక్తి చేయనటువంటి వ్యక్తులుగా అంటే అభక్తులుగా అయినా మారిపోతారు, లేదంటే ఏదో అప్పుడప్పుడు గుడికి వెళ్తారన్న ఐశ్వర్య స్వభావాన్ని దర్శించుకోవడం కోసం. అందుకని చాలా మంది భగవంతుడి యొక్క విశ్వరూపానికి భక్తులైపోతారు చాలా మంది. ఎస్పెషల్లీ కలియుగంలో ఎస్పెషల్లీ అభక్తులే ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి వాతావరణంలో భగవంతుడిని అంటే విశ్వరూపము చాలా గొప్ప అని అనుకుంటారు. కానీ విశ్వరూపం భగవంతుడి యొక్క భౌతిక రూపం. విశ్వరూపం భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపం కాదు. ఓకే, ఆధ్యాత్మిక రూపం భగవంతుడు ఆధ్యాత్మికమే, కానీ భౌతిక రూపం ఏమిటి భగవంతుడికి అని అంటే అది విశ్వరూపం. ఓకే, కానీ ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనందరికీ ఉన్నటువంటి భౌతిక రూపం ఏమిటి అని అంటే ఈ రూపం. ఇది శాశ్వత రూపమా, లేకపోతే ఈ రూపమే నేనా? కాదు ప్రభుజీ. ఆకర్షితులు అయిపోయాం అనుకోండి, అసలు నాకు ఎక్కడ ఆకర్షితులు అవుతారు కదా. అసలు నేను వేరు. నేను ఈ రోజు ఈ రూపంలో ఉంటాను, ఇంకొక రోజు ఇంకొక రూపంలో ఉంటాను, ఇంకొకసారి ఇంకొక రూపంలో ఉంటాను. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత వేరే రూపంలోకి మారుతాను. కానీ నేను మారను, శరీరమే మారుతుంది. కానీ ఆ భౌతిక రూపాన్నే మనము భగవంతుడు అని అనుకుంటే అది ఓకే, ఆ శరీరంలో భగవంతుడు ఉన్నారు కాబట్టి మనకి గొప్పతనం ఉంది. కానీ ఆ భౌతిక రూపం విశ్వరూపం భౌతిక రూపముకి భగవంతుడికి సంబంధం ఏమిటి అంటే భగవంతుడి ద్వారానే వస్తుంది కాబట్టి ఆ భౌతిక రూపం. కాబట్టి దానికి కూడా గొప్పతనం ఉంటుంది. కానీ ఆ స్థాయిలోనే ఆగిపోయి మనం దాన్ని చూసే ఆశ్చర్యచకితులమై దానికే ఆకర్షితులం అయిపోయాము అని అంటే భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళం ఏమీ కాదు. మనం భగవద్గీత 11వ అధ్యాయంలో చూస్తే అర్జునుడు 11వ అధ్యాయం చివరికి నాకు ఈ విశ్వరూపం వద్దు, నువ్వు విశ్వరూపాన్ని ఉపసంహరించుకో అని చెప్పారు. నాకు ఆనందం లేదు అందులో అన్నారు, నాకు అలజడిగా ఉంది అని అన్నారు, నాకు మనశ్శాంతి లేదు అని అన్నారు. అది చూస్తే ఎప్పుడైతే కృష్ణుడు విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నారో పరమాత్మ రూపంలోకి వచ్చారు. చతుర్భుజ రూపం పరమాత్మ రూపం. అది పరమాత్మ రూపంలో కూడా నాకు ఆనందం లేదు అని అన్నారు. అది కూడా ఐశ్వర్య రూపమే, అది కూడా ఐశ్వర్య భావమే. అప్పుడు కృష్ణుడు ఏం చేశారండి, శ్యామసుందర రూపంలోకి వచ్చిన తర్వాత అర్జునుడు ఏమన్నారు, అమ్మయ్యా ఇప్పుడు నాకు మనసు కుదట పడింది అని అన్నారు. ఓకే, నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది, నా మనసు ఇప్పుడు కుదట పడింది అని చెప్పారు అర్జునుడు. అది శుద్ధ భక్తుడి యొక్క స్థాయి ఎలా ఉంటుందన్నమాట. ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్యామ సుందర రూపాన్ని వాళ్ళు
ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే ఈ ద్విభుజ రూపానికి భక్తులో వాళ్ళు శుద్ధ భక్తులు. మిగిలిన వాళ్ళ భక్తులు కాదని కాదు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి భక్తులు. ద్విభుజ రూపానికి అట్రాక్ట్ అయ్యి ద్విభుజ రూపాన్ని మనసులోనే నిరంతరం స్మరించగలిగినటువంటి వ్యక్తి టాప్ మోస్ట్ డివోటీ. ఓకే, అది. అయితే మరి ఇలాంటి ఒక స్థాయికి వెళ్ళాలి అని అంటే మనము ఏం చేయాలి? భక్తుల ద్వారా కృష్ణ కథ అనేటువంటి అమృతాన్ని మనం చెవల ద్వారా పానం చేయాలి. అప్పుడు మనకి ఆ స్థాయి వస్తుంది. పాండవులు కూడా అలాంటి వాళ్ళే, పాండవులు కూడా ఇలా అనుకుంటారు. అందుకనే ద్రౌపది ఇప్పుడు కృష్ణ కథ వినడానికి కృష్ణుడి యొక్క భార్యల దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఒకప్పుడు కృష్ణుడి యొక్క భార్యలు కూడా కృష్ణ కథ వినాలి అనుకున్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? రోహిణీ మాత దగ్గరికి వెళ్ళారు. ఓకే, రోహిణీ మాత దగ్గరికి వెళ్ళి కృష్ణ కథ విన్నారు. అప్పుడు కృష్ణ కథ వినడానికి కృష్ణుడికి కూడా ఉత్సాహం ఉంటుంది. అప్పుడు కృష్ణ కథ రోహిణీ మాత కృష్ణుడి యొక్క భార్యలకి కృష్ణ కథ తెలియదు. ఎందుకంటే బృందావనంలో కృష్ణుడి లీలలు ఏమీ వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆ లీలలకి వినాలి అని అనుకుంటారో అప్పుడు కృష్ణుడు బలరాముడు అక్కడికి వచ్చి వింటూ వాళ్ళు కూడా మహాభావ రూపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది కదా. అదే కదా జగన్నాథ్లో ఉన్నటువంటి సారీ పూరి జగన్నాథ్లో పూరి జగన్నాథ్. Yes. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాత రూపం ఏదైతే ఉందో, రోహిణీ మాత కృష్ణ కథ చెప్తుంటే వాళ్ళు చెవులు కళ్ళు తెరుచుకొని వింటూ ఆశ్చర్యచకితులై అన్ని అవయవాలు కుచించుకుపోయి అలా మారిపోయారు అన్నమాట వాళ్ళు. అంత అలాంటి భావస్థితిలోకి కృష్ణుడు కథ వింటుంటే కృష్ణుడే వెళ్ళిపోయారు. ఆ స్పెషల్ జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాత రూపాలు ఏవైతే ఉంటాయో అవి ఆ రూపాలకి ఆ ప్రత్యేకత ఉందన్నమాట. ఓకే, అది. సో అలాంటి కథ మీద ఉన్నటువంటి ప్రేమ భక్తులకి రావడం కోసం భగవంతుడు భౌతిక విశ్వంలోకి వచ్చి రూపం తీసుకొని తన నిజ రూపాన్ని ఇతర రూపాలని తీసుకుని లీలలు చేస్తారు. అంతే కదా, అదే కదా కృష్ణ కథ. ఆయన చేసేటువంటి లీలలే కదా కృష్ణ కథ. ఇప్పుడు చెప్పండి, భౌతిక విశ్వం భగవంతుడి యొక్క భౌతిక రూపము అని అన్నాం. మరి భగవంతుడి యొక్క అవతారాలు అదే భౌతిక విశ్వంలో ఏ విశ్వరూపం అయితే మనం అనుకున్నామో ఈ విశ్వరూపము భగవంతుడి యొక్క భౌతిక రూపము అని అన్నాం. ఈ విశ్వంలోకి అంటే ఏ విశ్వరూపం అయితే మనం చెప్పుకున్నాం ఆ విశ్వంలోకి వచ్చినటువంటి భగవంతుడు ఏం రూపం? భౌతిక రూపమా ఆధ్యాత్మిక రూపమా? శరీరం తీసుకుని వచ్చినటువంటి భగవంతుడి యొక్క రూపం ఆధ్యాత్మిక రూపం. అది ఆధ్యాత్మిక రూపం. అది ఆధ్యాత్మిక రూపం. ఎందుకు అది ఆధ్యాత్మిక రూపము అని అంటే ఆ రూపమే ఈ భౌతిక విశ్వంలో రాకముందు కూడా ఉంది. మనం అనుకుంటాం కృష్ణుడిలా వచ్చారు అంటే కృష్ణుడిలా వచ్చినప్పుడే కృష్ణుడి రూపం ఉందా అని అనుకుంటాం. రాముడిలా వచ్చారు, రాముడు రాకముందు రాముడి రూపం లేదు, రాముడుగా ఈ భూమి మీద అవతరించినప్పుడే రాముడి రూపం వచ్చింది అని అనుకుంటాం మనం. అలా కాదు. రాముడు ఈ భౌతిక విశ్వంలోకి రాకముందే రాముడి రూపం అనేటువంటిది ఆధ్యాత్మిక విశ్వంలో ఉంది. అందుకనే ఆధ్యాత్మిక విశ్వంలో ఒక వైకుంఠ లోకం లేదు. ఎన్ని అవతారాలు ఉన్నాయో భగవంతుడికి అన్ని వైకుంఠ లోకాలు ఉన్నాయి ఆధ్యాత్మిక విశ్వంలో. భగవంతుడు ఆ ఆధ్యాత్మిక లోకం నుంచి అంటే శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక రూపంతో ఆయన ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినంత మాత్రాన ఆయన భౌతికం అయిపోరు. మనం ఏమనుకుంటాం, నాకు ఎలా శరీరం ఉందో భగవంతుడికి అలానే శరీరం ఉంది, నేను ఎలా భౌతిక కర్మలు చేశానో భగవంతుడు కూడా భౌతిక కర్మలు అలానే చేశారు, కాబట్టి నేను భౌతికం ఎలానో ఆయన కూడా భౌతికమే అలా అని అనుకుంటే అది మనం మూర్ఖులం. కేవలం భగవంతుడి శరీరం ఆధ్యాత్మికం కాదు, సారీ భౌతికం కాదు, కేవలం ఆధ్యాత్మికం మాత్రమే. సో విశ్వరూపం కంటే గ్రేట్ డివోటీ ఎవరు అని అంటే విశ్వరూపాన్ని అర్చించేటువంటి ఆరాధకుడు కంటే కూడా ఇంకా గొప్ప డివోటీ ఎవరు అని అంటే భగవంతుడి యొక్క వివిధ ఆధ్యాత్మిక రూపాలతోటి భౌతిక సృష్టిలో అవతరిస్తున్నప్పుడు ఆ అవతారాలకి మనం గనక పూజ చేస్తే అంత విశ్వరూపాన్ని పూజించిన దానికంటే కూడా గొప్ప భక్తులు వాళ్ళ మీద ప్రేమ ఉంటే, ఎందుకంటే అది శాశ్వత రూపం. ఆ శాశ్వత రూపానికి మనం భక్తులు అవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. ఓకే, సో అందుకనే భగవంతుడు యోగమాయం అంటే యోగమాయ ప్రభావం, యోగమాయను తీసుకుని వస్తారు, యోగమాయ తోటి ఆయన లీలలు చేస్తారు.
ఈ భౌతిక విశ్వంలో ఆధ్యాత్మిక రూపాన్ని పొందినటువంటి భగవంతుడు మరి మిగిలినటువంటి వ్యక్తులతోటి కలిసి లీలలను చేయాలి అని అంటే అక్కడ భక్తుల మీద యోగమాయ ప్రభావం ఉండాలి. యోగమాయ సహాయంతోనే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వస్తారు. మనం ఏం చేస్తాం? మనం మహామాయ ప్రభావంలో మహామాయ సహాయంతో మనం అనేక జన్మలు మారుస్తూ ఉంటాం. కానీ భగవంతుడు మహామాయ ప్రభావంలో అవతరించడం. ఎవరో అంటారు రాముడుగా ఉన్నప్పుడు అలాంటి తప్పులు చేశాడు కాబట్టి కృష్ణుడిగా ఇలా అనుభవించాడు, లేకపోతే పరశురాముడిగా ఉన్నప్పుడు అలా చేశారు, లేకపోతే ఇంకేదో అవతారంలో ఇంకేదో చేశారు కాబట్టి రాముడిగా ఉన్నప్పుడు అలాంటి బాధలు వచ్చాయి ఆయనకి. అంటే ఇవన్నీ మన అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల, మనం అందరం భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల, భగవంతుడికి కర్మబంధనం ఏమిటి? కర్మబంధనం భౌతికమైనటువంటి వ్యక్తులకు ఉంటుంది. కర్మబంధనం భౌతిక మాయలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుంది. భౌతిక మాయను నియంత్రించేటువంటి భగవంతుడికి కర్మబంధనం ఏమిటి? ఎవరో తెలియని వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, దానివల్ల అలా అయింది అని ఏదో ఒకటి రిలేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం. తాత్విక వేత్తలు ఉంటారు చూసారా, తత్వాన్ని బోధించేటువంటి జ్ఞానులు, తాత్విక వేత్తలు ఏదో ఒక రకంగా మీరు మాట్లాడిన దాన్ని తప్పు అని చెప్పడం, నేను మాట్లాడింది కరెక్ట్ అని రుజువు చేసుకోవడం కోసం వాళ్ళు చెప్పేటువంటి తత్వాల వెనకాల కనుక మనం పోయామంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి మనకి. రాముడిగా ఇలాంటి తప్పు చేశాడు కాబట్టి కృష్ణుడిగా ఇలా అనుభవించాడు, కృష్ణుడిగా ఇలాంటి తప్పు చేశాడు కాబట్టి తర్వాత ఇంకేమో అనుభవించాడు. అవును, అలాగే చెప్తారు ప్రభుజీ. భగవంతుడు తప్పులు చేయరు. వాలిని చంపినందుకు రామావతారంలో ఇప్పుడు బాణం వేసిన బోయవాడిగా వచ్చి కృష్ణుడికి బాణం వేశారు, ఇలాంటివే చెప్తూ ఉంటారు. భగవంతుడు లీలే, అక్కడ భగవంతుడు లీలే, ఇక్కడ భగవంతుడు లీలే. అది ఆయన ఇష్ట ప్రకారమే జరిగింది, ఇది ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఎవరు భగవంతుడిని చంపగలరు కదా? ఎవరు భగవంతుని చంపలేరు. భగవంతుని చంపడం ఏంటి? ఎవరి చేతిలో ఉంది? భగవంతుడు సృష్టికి పూర్వము ఉన్నారు, సృష్టి అనంతరము ఉంటారు. అలాంటి భగవంతుడిని మనం ఓకే, అవన్నీ కూడా తాత్వికవేత్తలు మాట్లాడేటువంటి మాటలు. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది లీలే, ఇది లీలే. ఓకే, అది కూడా ఒక పర్పస్ తో చేశారు, ఇది కూడా ఒక పర్పస్ తోనే. భగవంతుడు ఏం చేసినా కానీ ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది. ఓకే, నెక్స్ట్. పరమహంసలకి గతిమైనటువంటి నీకు మా వందనములు అని పాండవులు చెప్తున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం. సునీత హరిబాబు మాత. శ్రీ ఋషిరువాచ ఇత్యుత్తమ శ్లోక శిఖామణింజనే శ్వభీష్టువస్వంధక కౌరవ స్త్రియః శ్వభీష్ణువస్వంధనక కౌరవ స్త్రియః సమేత్య గోవింద కథామితో గృణం త్రిలోక గీతా శృణువర్ణయామి తే. మహర్షి యగు సుఖదేవ గోస్వామి పలికెను. ఈ విధముగా ఉత్తమ శ్లోకుడు శిఖామణి యగు శ్రీకృష్ణుడి ధర్మరాజులు స్తుతించుచుండగా అందక కౌరవ వంశీయులు వనితలు పరస్పరము కలుసుకుని ముల్లోకముల్లో కీర్తించబడేది గోవిందుని కథలను చర్చించుకొనసాగిరి. వాటిని నేను చెప్పేదను వినము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఈ విధంగా పాండవులు ధర్మరాజుతో కలిసి పాండవులందరూ కూడా ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో కౌరవ వంశీయ వనితలు అంటే ఎవరండి? కౌరవ వంశీయ వనితలు అంటే ద్రౌపదితో పాటు ఇంకా మిగిలినటువంటి కొంతమంది స్త్రీలు, అంటే సుభద్ర కావచ్చు, లేదు అని అంటే ఇంకా పాండవులకి ఇతర భార్యలు కూడా ఉన్నారు. ఓకే, లేదు అని అంటే ఇంకా మిగిలినటువంటి కౌరవుల యొక్క భార్యలు కూడా కావచ్చు. ఓకే, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా కౌరవ వంశీయ స్త్రీలు అని అంటారు వాళ్ళందరినీ. సో ప్రముఖురాలు ఎవరు వాళ్ళలో అంటే ద్రౌపది. ఓకే, వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించాలంటే ఎవరు వహించాలి? ద్రౌపది వహించాలి. ఓకే, వాళ్ళందరూ కలుసుకుని కృష్ణ కథలు చర్చిస్తూ ఉన్నారట.
వాళ్ళు ఏమేమి చర్చిస్తున్నారో ఇప్పుడు నేను నీకు చెప్తా విను అని చెప్పేసి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 6-7 శ్లోకం. ఇందుమతి మాత శ్రీ ద్రౌపద్యువాచ శ్రీ ద్రౌపద్యువాచ హే వైదర్భ్యాచ్యుతో భద్రే హే జాంభవతి కౌశలే హే వైదర్భ్యాచ్యుతో భద్రే హే జాంబవతి కౌసలే హే సత్యభామే కాళిందీ శైభ్యే రోహిణి లక్ష్మణే హే సత్యభామే కాళింది సైభ్యే రోహిణి లక్ష్మణే హే కృష్ణపత్రయే తన్నో భ్రూతేవో భగవాన్ స్వయం హే కృష్ణ పత్న్యే తన్నో బ్రూతే ఓ భగవాన్ స్వయం ఉపయేమి యథా లోకం అనుకుర్వన్ స్వమాయయా ఉపయేమే యదా లోకం అనుకుర్వన్ స్వమాయయా శ్రీ ద్రౌపది పలికెను, ఓ వైదర్భి, భద్ర, జాంబవతి, కౌసల, సత్యభామ, కాళింది, సౌభ్య, రోహిణి, లక్ష్మణ, ఇతర కృష్ణపత్రులారా, దేవదేవుడగు అచ్యుతుడగు తన యోగమాయచే లోకరీతిని అనుకరించు మిమ్మెట్లు వివాహం చేసుకుని నాకు చెప్పవలసినది. భాష్యము. ద్రౌపది చే ఇతడ సంబోధింపబడిన రోహిణి బలరాముని తల్లి కాదు. భౌమాసురుని చెర నుండి శ్రీకృష్ణుడు విడిపించిన 16,000 మంది రాకుమార్తెలలో ఆమె ప్రధానురాలు. ఆ 16,000 మంది రాణులకు ప్రతినిధి అయినది. శ్రీకృష్ణుని అష్ట పట్టపురాణులతో దాదాపు సమానమైనది అయిన ఆమెతో ద్రౌపది మాట్లాడినది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్కండి. యాక్చువల్ గా 9 మంది స్త్రీల గురించి పేర్లు తీసుకున్నారు అక్కడ, 8 మంది కాదు. ఎవరెవరు? వైదర్భి అంటే రుక్మిణీదేవి కదా. వైదర్భి, భద్ర, జాంబవతి, కౌశల, సత్యభామ, కాళింది, శైభ్య, లక్ష్మణ. ఇంతవరకు ఆయనకి ముఖ్యంగా ఉన్నటువంటి 8 మంది వారిలో ఆమె వాళ్ళు కాదు. రోహిణి అనేటువంటి ఆమె కూడా ప్రస్తావించడం అనేటువంటి జరిగింది. ద్రౌపది, మీ అందరూ కూడా ఈ రోహిణి యాక్చువల్గా 16,108 మంది, 16,000 మందిలో 16,100 మంది ఎవరైతే భౌమాసురు నుంచి విడిపించారో కృష్ణుడు, వాళ్ళల్లో ప్రధానమైనటువంటి ఆమె రోహిణి అనమాట. ఆమెను కూడా కలిపారనమాట. అంటే మిగిలిన పత్రులు అందరినీ కూడా ఉద్దేశించారు, కానీ అందరి పేర్లు చెప్పాలంటే ఆమె అడగడానికే 2 రోజులు పట్టింది కదా. అందుకని అందరినీ ఉద్దేశించి మిగిలిన 16,100 మందిని రిప్రజెంట్ చేయడానికి రోహిణి. ఈ 8 మంది ప్రముఖులు కాబట్టి ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క పేరు. ఓకే, మీరందరూ కూడా శ్రీకృష్ణుడు స్వయంగా యాక్చువల్గా దేవాది దేవుడు. ఆయనకి ఈ భౌతిక విశ్వంలో మనం చేసేటువంటి భౌతిక కర్మలతో సమానమైనటువంటి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ భౌతిక విశ్వంలో తాను అవతరించినప్పుడు మనలాగానే అనుకరిస్తున్నారు ఆయన. అంటే నటన చేస్తున్నారు, యాక్షన్ చేస్తున్నారు. కుంతీదేవి తన స్థుతిలో కూడా చెప్తుంది, నటో నాట్యధరోయతో అని కదా. చెప్తుందా కుంతీదేవి శ్రీకృష్ణుడి గురించి స్థుతిస్తూ కుంతి స్థుతిలో వస్తుంది అనమాట, కృష్ణుని నటో నాట్యధరోయతో అని. అంటే భగవంతుడు పాత్ర పోషణ చేస్తున్నారు ఇక్కడ. నటన చేసేటువంటి వాళ్ళు స్టేజ్ మీద వాళ్ళు ఏదైనా వేషం వేసుకుంటే ఆ వేషంలో అసలు యాక్చువల్ క్యారెక్టర్నే చూస్తాం తప్ప మనము ఆ వ్యక్తిని చూడము కదా. ఆ వ్యక్తి మనకు కనపడ్డు, ఆ క్యారెక్టర్ ఏముందో ఆ క్యారెక్టర్ కనిపిస్తుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పాత్రను పోషిస్తున్నారు. అలానే కృష్ణుడు కూడా ఇక్కడ మానవుడిలా అవతరించి, మానవుడిలా పాత్ర పోషించి, ఒక మానవుడు చేస్తున్నటువంటి పనులను అనుకరిస్తూ మిమ్మల్ని ఎలా వివాహం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ద్రౌపది కృష్ణుడి యొక్క భార్యలందరి గురించి కూడా అడిగింది. సో మొదటగా రుక్మిణీదేవి మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో విన్నాం. రంగదేవి మాతాజీ. శ్రీ రుక్మిణ్యువాచ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం ప్రభుజీ. శ్రీ రుక్మిణీ ఉవాచ. చైధ్యాయమార్పయితుముధ్యత కార్ముషేషు రాజస్వజేయ భట శేఖరితాంఘ్రిరేణు. చేద్యాయమార్పయితుముద్యత కార్ముకేషు రాజస్వభేజేయ భట శేఖరితాంఘ్రిరేణు.
నిన్నే మృగేంద్ర ఇవ భాగమజావియూథాన్ త్రశ్రీనికేత చరణోస్తు మమార్చనాయ. నిన్యే మృగేంద్ర ఇవ భాగమజావియూధాత్ తచ్ఛ్రీనికేత చరణోస్తు మమార్చనాయ. శ్రీ రుక్మిణీదేవి పలికెను, రాజులందరూ ధనస్సులు పట్టుకొని నన్ను శిశుపాలునికే ఇచ్చుటకు సిద్ధపడి ఉండగా అజేయులకు వీరుల తలలపై తన పాదధూళి నిలిపెడివాడు గొర్రెలు మేకల గుంపు నుండి సింహము తన ఆహారమును బలవంతముగా తీసుకొని పోవునట్లు వారందరి నడుమ నుండి నన్ను హరించినాడు. శ్రీనికేతుడగు అట్టి శ్రీకృష్ణుని పాదములనే నేను సర్వదా అర్చించేదను కాక. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుని యొక్క రుక్మిణీహరణ లీల ఈ దశమ స్కందములోని 52వ అధ్యాయం నుండి 54వ అధ్యాయము వరకు విపులముగా వర్ణించబడింది. హరే కృష్ణ ప్రభు. 52వ అధ్యాయం నుంచి 54వ అధ్యాయం వరకు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఏ విధంగా అపహరించుకుని వెళ్ళి వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయం గురించి డీటెయిల్ గా మనం చదువుకున్నాం ఆల్రెడీ. Yes, అదంతా ప్రభు. కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పకుండా ఒక శ్లోకంలోనే వివరించేస్తున్నారు అనమాట. గొర్రెల గొర్రెల మందలో ఉన్నటువంటి తన ఆహారాన్ని ఒక్కసారిగా పట్టుకుని ఏ విధంగా అయితే సింహం తీసుకుని వెళ్ళిపోతుందో ఆ విధంగా నన్ను కూడా శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? రుక్మి శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు రుక్మిణిని, జరాసంధుడి సహాయంతో. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సహాయం తీసుకుని రుక్మిణిచ్చి వివాహం చేయాలి అని అనుకున్నారు. కృష్ణుడు వచ్చి రుక్మిణిని తీసుకుని వెళ్ళిపోయారనమాట. ఆ విధంగా తీసుకెళ్లిపోయి నన్ను వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్, ఇది రుక్మిణీదేవి మాట్లాడినటువంటి. ఇప్పుడు సత్యభామ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శేషరత్నం మాతాజీ. శ్రీ సత్యభామోవాచ. శ్రీ సత్యభామవాచ. ఏ మే సమాభివదతప్త హృదా తతేన లిప్తాభిశాపమపమార్ష్ణుముపాజహారాం. ఏ మే సనాభివిదా సప్త హృదా తేన లిప్తాభిశాపమారుష్టముపాజహారా. జిత్వర్క్షరాజమతరత్నమధాత్సతేన భీత పితాదిశత మాం ప్రభవేపి ధత్తాం. రాజా మదారత్నమదార్థతేన భీతః పితాదిస్తాత్ మాం ప్రభావేపి దత్తాం. శ్రీ సత్యభామ పలికెను, సోదరాజుచే సంతప్త హృదయుడైన నా తండ్రి ఆ నేరమును కృష్ణుడిపై మోపెను. తనకు కలిగిన కలంకమును రూపుమాపుడకు భగవానుడు భల్లూకరాజును ఓడించి శమంతకమణిని తీసుకుని పిదపదాని నా తండ్రికి వసగెను. తన అపరాధములకు భయపడిన నా తండ్రి అది వరకే ఇతరులకు వసగుటకు వాగ్దానము చేసినను నన్ను కృష్ణునికే సమర్పించెను. ప్రభుపాదుల వారి భాష్యం. ఈ స్కందములోని 56వ అధ్యాయంలో వర్ణించబడినట్లే సత్రాజిత్తు తన కుమార్తెను అక్రూరునకు ఇచ్చితనని తొలుత వాగ్దానము చేసి ఉండెను. పిదప అతడు పలువురు ఇతర రాకుమారులను కూడా మాట ఇచ్చెను. కానీ సమంతకమని తిరిగి అవి లభించినంతటా అతడు మిగుల సిగ్గు చెంది ఆమెను శ్రీకృష్ణునికే సమర్పించెను. అది వరకే ఇతరులకు వాగ్దానం చేసినట్టు వధువులు శ్రీకృష్ణులకు వసుకుటలో ఔచిత్యము గురించి కలిగే ఏదేని సందేహమునకు ప్రభువే అను పదమును సమాధానము వసుకునని శ్రీధర స్వామి పలికిరి. మనుజుడు తనకున్నట్టి సమస్తమును జతనికి వసుకుట ఎంతో యుక్తము కాగా అతనికి ఇవ్వకుండాగా అప్పుడు అనుచితము కాగలదు. హరే కృష్ణ. ఏదైనా సరే కృష్ణ సంబంధంలోనే చూడాలి, ఏదైనా సరే కృష్ణుడికే సమర్పించాలి. ఓకే, కృష్ణుడు అర్హుడు ఏదైనా సరే పొందడానికి. సత్యభామని యాక్చువల్గా అక్రూరుడికి వివాహం చేయాలి అనుకున్నారు సత్రాజిత్తు. సత్రాజిత్తే కదండి ఆయన పేరు, సత్యభామ తండ్రి పేరు. ఓకే, అవును ప్రభు. అయితే ఈ శమంతకమణి కారణంగా, శమంతకమణి సమయంలో శమంతకమణి తిరిగి తీసుకొచ్చి కృష్ణుడు సత్రాజిత్కి ఇచ్చినప్పుడు కానుకగా తన కూతుర్ని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. అంతకు ముందు వాగ్దానం చేసి ఉన్నా కానీ వేరే వాళ్ళకి ఆ వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే కృష్ణుడికి అర్పించడానికి మనకి ఏ కండిషన్స్, ఏ రూల్స్ వర్తించవు. ఓకే, నేను ఇది ఎవరికో ఇద్దాం అనుకున్నానండి, ఇప్పుడు నేను ఇవ్వచ్చా కృష్ణుడికి అని అనకూడదు. అలా అనాల్సిన అవసరం లేదనమాట దీన్ని బట్టి, కదండి.
మనం ఏదో ఎవరికో అర్పిద్దాం అని అనుకున్నాము, కానీ ఇప్పుడు అది నేను కృష్ణుడికి అర్పించచ్చా అని కృష్ణుడికి అర్పించడానికి అర్పించాల్సిందే. మనసులో ఎవరికో వాగ్దానం చేసి ఉండొచ్చు, కానీ కృష్ణుడి కంటే ఎక్కువ అర్హత ఎవరికీ లేదు. ఓకే, సత్యభామను కూడా సత్రాజిత్తు ఎవరికో ఇచ్చి వివాహం చేయాలని వాగ్దానం చేశాడు, కానీ కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. అందులో సత్రాజిత్తు చేసిన తప్పు ఏమీ లేదు. నెక్స్ట్ 10వ శ్లోకం, జాంబవతి. ఎవరు మాతాజీ? సుఖోమల మాతాజీ చదవండి. శ్రీ జాంబవత్యువాచ శ్రీజాంబవత్యువాచ ప్రాజ్ఞాయ దేహ కృతమం నిజనాథ దైవం సీతాపతిం ప్రాజ్ఞాయ దేహ కృతమం యుధ్యం. ప్రాజ్ఞాయ దేహ కృతమం నిజనాద దైవం సీతాపతిం తృణవహాన్య మునాభ్యయుధ్యత్. జ్ఞాత్వా పరీక్షిత ఉపాహర దర్శనం మాం పాదౌ ప్రగృహ్య మణినాహమనుష్యదాసి. జ్ఞాత్వా పరీక్షిత ఉపహర దర్శనం మాం పాదో ప్రగృహ్య మణినాహ ముముష్య దాసి. శ్రీ జాంబవతి పలికెను, శ్రీకృష్ణుడు తనకు ప్రభువు ఆరాధ్య దైవమునైన సీతాపతి అనని ఎరుగక నా తండ్రి అతనితో 27 దినములు యుద్ధం చేసెను. చివరకు నా తండ్రి బుద్ధి కలిగిన వాడి అతన్ని గుర్తించి పాదములను పట్టుకుని నన్ను సమంతకమణి కానుకగా దేవదేవుని కొసగెను. నేను కేవలం అతని దాసిని. కృపాలు వారి భాషను. జాంబవంతుడు పలువేల సంవత్సరాల కిందట శ్రీరామచంద్రుని సేవకునిగా ఉండెను. జాంబవతి కథను వినుచున్న ఆ చుట్టిన వనితలు ఆమె జాంబవంతుడు ఒకప్పుడు శ్రీరామునికి పత్నిగా పసగోరినని విషయం నెరిగిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పేర్కొనేది. శ్రీరాముడు ఏకపత్ని వ్రతమును స్వీకరించినందున అప్పుడు ఆమెను స్వీకరింపజాలకపోయాను. కానీ శ్రీకృష్ణునిగా ద్వాపరికమున తిరిగి ఆవిర్భవించినప్పుడు ఆ కార్యం చేశాను. ఈ కారణం చేత ఇతర రాణులు జాంబవతిని గొప్పగా ఆదరింపగోనెను. నేను కేవలము ఆ దేవదేవుని దాసినని ఆమె వినమ్రంగా పలికినది. జాంబవతి సత్యభామలు ఏ విధంగా కృష్ణపత్రులైన నుండి ఈ విషయము ఈ దశమస్కందంలోని 56 అధ్యాయంలో చెప్పబడినది. హరే కృష్ణ. ఓకే, జాంబవంతుడు శ్రీకృష్ణుని గుర్తించలేదు స్టార్టింగ్ లో. జాంబవంతుడు తను ఎవరో అనుకున్నారు. ఓకే, అందుకని 23 రోజుల పాటు శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన తర్వాత ఆయనకి తెలిసింది, ఇంతకు ముందు ఎవరినైతే ఆయన భగవంతుడిగా భావించి ఆయన పాదపద్మాలను ఆశ్రయించి ఆయనకి సేవ చేశారో ఆయనే తిరిగి ఇప్పుడు కృష్ణుడి రూపంలో వచ్చారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి నా తండ్రి నన్నిచ్చి కృష్ణుడికి వివాహం చేశారు అని జాంబవతి చెప్తుంది. యాక్చువల్గా జాంబవంతుడు జాంబవతిని రామావతారంలోనే ఇచ్చి వివాహం చేయాలనుకున్నారట. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు. కానీ అప్పుడు రాముడు ఏకపత్ని వృతుడు కాబట్టి అప్పుడు జాంబవతిని వివాహం చేసుకోలేదు, ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఓకే, అంటే అప్పటి నుంచి జన్మించిందనే కదా ప్రభుజీ ఇక్కడ మళ్ళీ జన్మించిందా లేకపోతే త్రేతాయుగం నుంచి ఉందో అదే అర్థం కావట్లేదు. త్రేతాయుగం నుంచి ఉన్నారు జాంబవతి అని అర్థం. ఒక యుగం అంతా వెయిట్ చేసింది అనమాట. ఒక యుగం వెయిట్ చేశారు ఆమె. నెక్స్ట్ 11వ శ్లోకం, కేశ సుజాత మాతాజీ. శ్రీ కాళింద్యువాచ తపశ్చరంతి మజ్ఞాయ స్వపాద స్పర్శనాశయా. తపస్ససం చరంతిమాజ్ఞాయ స్వపాద స్పర్శనాశయా. సఖ్యోపేత్యాగ్రహీత్ పాణిం యోహం తద్గృహమార్జనీం. సఖ్యోపేతగ్రహీత్ పాణిం యోహం తద్గృహమార్జనీ. కాళింది పలికను, ఏదో ఒకనాడు తన పాద పద్మములను స్పృశించగలనడి ఆశతో నేను తీవ్రమకు తపస్సు చేయించుంటినని ఎరిగిన భగవానుడు మిత్రునితో పాటుగా వచ్చి నన్ను పరిణయమాడినాడు. ఇప్పుడు నేను అతని మందిరమును చెడి దాసిగా నెలకొని అంటిని. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి, స్పృశించాలి అనేటువంటి ఆశతోటి కాళింది చాలా పెద్ద తపస్సు చేశారు, చాలా గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుడైనటువంటి అర్జునుడితో పాటు వచ్చి కాళిందిని వివాహం చేసుకుని ద్వారక తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది.
ఇప్పుడు ఆమె సేవకురాలుగా ఉన్నాను అని చెప్తున్నారు. ఆయన ఆయన పాదాలను తాకాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి ఆమె ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారట? ఉమ్, మందిరాన్ని తుడుస్తున్నారు ఆమె. ఓకే, మహారాణి ఆమె, రాణి కదండి, కృష్ణుడి భార్య రాణి. కానీ ఆమె ఏం చేస్తున్నారు? స్వయంగా భగవంతుడి యొక్క మందిరాన్ని ఆమె తుడుస్తున్నారు. నెక్స్ట్ మిత్రవింద 12వ శ్లోకం. టి లక్ష్మీ మాతాజీ. శ్రీ మిత్రవిందోవాచ శ్రీమిత్రవిందోవాచ యో మాం స్వయవరం ఉపేత్య విజిత్య భూమాన్ నిన్యే స్వయూథగమివాత్మబలిం ద్విపారిః. యో మాం స్వయం వర ఉపేత్య విజత్యే భూపాన్ నిన్యే స్వయూథ గమివాత్మబలిం ద్విపారిః. నిత్యే భవిన్ నిత్యే స్వయా మివాత్మ బలిం దివ్యపారి. భ్రాతృంశమేపకురుత స్వపురం శ్రియౌకాం. రాత్రోశ్చ మేపకురంతం స్వపురం విశివ శిమౌకా. తస్యాస్తు మేనుభవమంఘ్యం వనే జనత్వం. స్నస్యాస్త మేన భవం ఘన్వ నేజనత్వః. చదవండి. శ్రీకృష్ణ శ్రీమిత్రవింద పలికెను. నా స్వయంవరమునకు అతడు ముందుకు వచ్చి తనను అవమానింప సాయించినట్టి నా సోదరులతో పాటు అచ్చట నన్ను రాజులను పరాజితులను చేసి కుక్కల గుంపు నుండి సింహము తన ఆహారమును తీసుకొని పోయినట్లు నన్ను అపహరించినాడు. ఆ విధంగా శ్రీకృష్ణ వాసుడకు శ్రీకృష్ణుడు నన్ను తన పురమునకు తెచ్చినాడు. అతని పాద పద్మాలను కడిగడి సేవ నాకు జన్మ జన్మలకు లభించు గాక. హరే కృష్ణ ప్రభుజీ. మిత్రవింద చెప్తున్నారు. మిత్రవింద స్వయంవరంలో చాలా మంది రాజులు వచ్చి ఉన్నారు. అక్కడికి కృష్ణుడు కూడా వచ్చారు. కృష్ణుడిని అవమానించాలి అనుకున్నారు మిత్రవింద సోదరుడు. కానీ శ్రీకృష్ణుడు కుక్కల గుంపులోంచి సింహం ఏ విధంగా అయితే తనకు కావాల్సిన ఆహారాన్ని ఎలా అయితే లాక్కొని వెళ్ళిపోతుందో ఆ విధంగా నన్ను కూడా అక్కడి నుంచి అపహరించుకొని తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను కడిగేటువంటి సేవ నాకు జన్మ జన్మలకి రావాలని కోరుకుంటున్నాను అని మిత్రవింద కూడా చెప్తుంది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ రేపు చదువుకుందాం మాతాజీ ఇంకా 13వ శ్లోకం నుంచి. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధు